నమస్తే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. మేము ఇప్పుడు ఫ్లాట్స్లో అపార్ట్మెంట్స్లో అద్దుకుంటున్నాం. అయినా కూడా ఆ గచ్చుకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా కనిపించే ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యభగవానుడికి నేను సూర్యభగవానుడి ఎదురుగా ఈ పాలు పొంగిస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఏరుపిడకలు తీసుకొచ్చి గోమయం అలాగే వేసిన చోట ఎండిన వాటిని ఏరుపిడకలు అంటాం. ఈ పొయ్య పేర్చిన విధానాన్ని పల్లి సాంప్రదాయంలో దాయి అంటారు. ఈ దాయి అనే పొయ్యిని పేర్చి దానిపైన కుండ పెట్టాను. పాలు పొంగించడానికి శ్రేష్టమైనటువంటివి కంచు పాత్ర, రాగి పాత్ర, అలాగే మట్టి కుండ అంటారు. అన్నిటికంటే శ్రేష్టం ఏదైనా ఉందా అంటే అది మట్టి కుండ అని చెప్తారు. నేను ఈ పూజా విధానాన్ని ఇలా కొనసాగిస్తున్నాను. సూర్యభగవానుడికి ఎదురుగా చూడండి, తూర్పు ముఖంగా ఉంది మా గుమ్మం. సూర్యభగవానుడికి ఎదురుగానే ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుంది. నేను పూజ చేస్తూ ఉంటాను. అలాగే సూర్యభగవానుడి సూర్యాష్టకం చదువుతూ ఉంటాను. పాలు పొంగిపోయింది చూడండి, చక్కగా అంతా అమర్చుకున్నాను కదా. రేగిపళ్ళు, చెరుకు ముక్క, చిక్కిడి పువ్వులు, చిక్కిడి ఆకులు అన్నీ పెట్టుకున్నాను. చిక్కిడి ఆకులు చూస్తున్నారు కదండి, ఎదురుగుంటా సూర్యనారాయణమూర్తి ఎంత తేజస్సుగా ఉన్నారు చూడండి. సూర్యనారాయణ ఏకపారాయణ ఏకరుద్రాయ చే, సూర్యనారాయణ ఏకపారాయణ ఏకరుద్రాయ చే. అలాగే ఈరోజు పూజ అయింది కదండి, ఆరతిస్తున్నాను. ఈరోజు చిక్కుళ్ళతో రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని లాగుతాం. 7 గుర్రాల పైన సూర్యభగవానుడు ఈ రోజు నుంచి ఎండలు ఉధృతంగా ఉంటాయని 7 గుర్రాలతో రథం ప్రయాణిస్తుందని అంటూ ఉంటారు. చూశారు కదండి, పూజా విధానం పూర్తయిపోయింది. ఆదిదేవాయ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకరం నమస్తుభ్యం ప్రభాకరం నమోస్తుతే. సప్త సార్వారద మహారూఢం ప్రచండం కాశ్యపదజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారుఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.